మేజర్ గారు మీరు చెప్పండి, ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధ మాహోల్ అనేది ప్రపంచం మొత్తం ఉంది ఎట్టి పరిస్థితుల్లో, అవునన్నా కాదన్నా అది నిజమే. ఇప్పుడు నిజంగా సైనిక పరంగా అమెరికా ప్రవర్తిస్తున్న తీరు మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? నేను అమెరికా తీరును ఏనాడు నేను సమర్థించలేదు సార్. బహుశా సమర్థించనేమో కూడా ఫ్యూచర్. ఎందుకంటే అమెరికా సార్ ఇందాక పెద్దన్నయ్య అన్నారు ట్రంప్ని. కానీ పెద్దన్నయ్య ఎంత బాధ్యతగా ఉండాలో ఆయన అంతే అబాధ్యతగా ప్రవర్తిస్తారు. అందుకే ఆయన వ్యక్తిగతంగా నేను ఆయన మీద వేలు చూపించట్లేదు సార్. కానీ అమెరికా నీతులు తీసుకుంటే మాత్రము అమెరికా ఒక ఇంటర్వెన్షనిస్ట్ స్టేట్ సార్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కంట్రీస్ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటర్నల్ విధానాల్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు గత సంవత్సరంన్నర తీసుకోండి సార్. లాస్ట్ ఇయర్ జనవరి ట్రంప్ గారు యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా రావడం జరిగింది. ఆల్మోస్ట్ సంవత్సరంన్నర అవస్తుంది. ఇజ్రాయెల్ పాలస్టీన్ యుద్ధము, రష్యా యుక్రెయిన్ యుద్ధము, ఇప్పుడు మళ్ళీ రెండవసారి అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము, ఇలా యుద్ధాలు ఒకదాని తర్వాత ఒకటి కొనసాగిస్తూనే ఉన్నారు. సీజనల్గా వచ్చేస్తున్నాయి. అది సీజనల్గా. అండ్ ఇప్పుడు మనం న్యూస్ చూసుకుంటే కనుక నిన్న ఒక పీస్ ఒప్పందం వచ్చింది అని అన్నారు. కానీ దాని పీస్ ఒప్పందం యొక్క వ్యాలిడిటీ నన్ను అడిగితే 7 రోజులు కూడా ఉండదు అంటారు. కరెక్ట్. ఎందుకంటే మనకు ఫోన్ రీఛార్జ్ చేసుకుంటాం కదా సార్, ఇది వారం రోజులు రీఛార్జ్ మాత్రమే సార్. అండ్ ఈ వారం రోజుల్లో మళ్ళీ ఇరాన్ మీద ఎలా అటాక్ చేయాలో ప్లానింగ్ చేసుకుంటాడు. మళ్ళీ అటాక్ జరుగుతుంది, మళ్ళీ ఇరాన్ వాడు మళ్ళీ తిరిగి కొడతాడు. ఇదే జరుగుతుంది. ఈ విషయం మీద శ్రీనివాస్ గారు ఏదో అనబోతున్నారు. యా ఇది పెద్దన్న గారి బర్త్డే కానుక అనుకోండి, 1 వీక్ అయితే